హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటర్ ఆకాష్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించారు. ఐపీఎల్లో ఎన్ని ఆఫర్లు వచ్చినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టును కోహ్లీ వీడలేదని గుర్తు చేశారు. ఆ జట్టుకు విధేయుడుగా ఉన్నాడని ప్రశంసించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు జట్టు మారతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టును వీడుతున్నారని, ఈ ముగ్గురు కెప్టెన్సీ అవకాశాల కోసం ఇతర జట్లలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి ఫ్రాంచైజీలు రోహిత్ శర్మ కోసం 50 కోట్ల ప్రైజ్ మనీ సిద్ధం చేసుకున్నాయని, అతను వేలంలోనికి వస్తే ఆల్ టైమ్ రికార్డ్ ధర పలుకుతాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఐపీఎల్ జర్నీ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఎన్ని ఆఫర్లు వచ్చినా జట్టును వదల్లేదని, ఇప్పుడు 100 కోట్లు ఇచ్చిన ఆర్సీబీని వేడడని తెలిపారు. విరాట్ కోహ్లీ ఓటమిని ఏమాత్రం సహించడు, కానీ అతను ఇప్పటికీ ఆర్సీబీతోనే ఉన్నాడు. ఎందుకంటే ఆ జట్టుతో అతని అనుబంధం అలా ఉంది. లాయల్టీ అంటే రాయల్టీ. ఐపీఎల్లో అతనికి చాలా ఆఫర్లు వచ్చాయి, కానీ ఏనాడు ఆర్సీబీతో ఉన్న సంబంధాన్ని పెంచుకోలేదు. అతను ఎప్పుడూ ఆర్సీబీకి విధేయుడుగానే ఉన్నాడు. అదే అతను ఏంటో తెలియజేస్తుంది. అరంగేట్ర ఐపీఎల్ 2008 సీజన్లో ఆర్సీబీలోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ అప్పటి నుంచి ఆ జట్టుకే ఆడుతున్నారు. జట్టు క్షేమం కోసం ముందుండే కోహ్లీ ఐపీఎల్ 2022 మెగా వేలం సందర్భంగా తన ప్రైజ్ను కూడా తగ్గించుకున్నాడు. ఒకే జట్టు తరపున అత్యధిక సీజన్లు ఆడిన ఏకైక ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీనే కావడం విశేషం. మరి మీలో ఎంతమంది కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.